ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము వాక్యము వాగ్దానము ఆయన పరిపూర్ణతతో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనము దేవుని వాగ్దానముకై ఇవ్వబడి ఉన్నది. ఆయన పరిపూర్ణత నుండి మనందరము కృప వెంబడి కృప పొందితిమి అన్న చెప్పబడినటువంటి ఈ వాక్యము ఆశీర్వాదాలను సంపూర్ణమైన కొలతలతో కలిగి ఉండడం గురించి, సంపూర్ణమైన పరిశుద్ధతలో నింపబడి ఉన్నాము, సంపూర్ణంగా దేవుని శక్తి, పరిపూర్ణమైన భక్తిని కలిగి ఉంటాము అని రాయబడింది. కృప వెంబడి కృప పొందుకుంటారు. అది క్షమించగలిగిన కృప, యేసు స్వరూపంగా మార్చబడే కొరకై దేవుని కృప, యేసులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొనుట కొరకు కృప, పరలోక ప్రవేశించుటకు కృప. ఇలాగూ మీరు కృప వెంబడి కృప పొందుకొని మీరు దేవుని సంపూర్ణముగా జీవిస్తారు. కృప వెంబడి కృప అంటే దేవుడు మనలను, మన పాపాలను క్షమిస్తాడు. మన బలహీనతలో పరిశుద్ధాత్మ మన నిమిత్తము తండ్రి యొద్ద మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుని కృప మన పాపమును విడిచిపెట్టినప్పుడు మన యొద్దకు వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సంపూర్ణతను అనుగ్రహిస్తాడు, రూపాంతరం పొందుకుంటాము. అదేవిధంగా కృప వెంబడి కృప ఆశీర్వాదాలతో దేవుడు మనలను నింపుతాడు. ఈ కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మీ స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. నైనా దేవుని యొక్క సంపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో మరియు కృపతో మమ్మల్ని నింపమని వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యేసయ్యా, మేము కూడా నీవు నింపబడిన అదే కృపతో, శక్తితో, పరిశుద్ధాత్మతో నింపబట్టకు మాకు అటువంటి మీ యొక్క గొప్ప శక్తిని మాకు దయచేయండి. ప్రభా, ఈరోజు మేము మా పాపములను, వ్యసనాలతో మా సంబంధాలను మరియు మమ్మును నీ నుండి ప్రత్యేకపరుచు దాన్ని విడిచిపెట్టుకున్నట్టుకు అందరికీ మంచి హృదయము దయచేయము. దేవా, నీవు మాత్రమే పరిశుద్ధుడవు కనుకనే మేము నీతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలని కోరుకొనుచున్నాము. యేసయ్య, క్షమించబడడానికి మాత్రమే కాదు, నీ స్వరూపంలో మార్చబడ్డానికి మమ్మల్ని మీ కృపతో నింపము. ఇప్పుడు మరియు ఎల్లప్పుడు మా జీవితం మీద మీ యొక్క కృప వెంబడి కుమ్మరించి మేము ముందుకు సాగునట్లు నడిపించము. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, దినపు ప్రయాణాలు, పనుల అవస్థల అక్కర్తలో మాకు తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాము, నడిచినాము తండ్రి. ఆమెన్.